యజ్ఞ ఫలితాన్ని ఎవరికివ్వాలో నిర్ణయించటానికి వచ్చిన భృగు మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి ధ్యానంలో ఉండటం చూసి కోపంతో ఆయన వక్షస్థలంపై తన్నాడు. అది మొదటి నిమిషం. కాని శాంతమూర్తి అయిన స్వామి కోపగించుకోకుండా మహర్షి పాదాలకు స్వయంగా సేవ చేస్తూ ఆయన అరికాలిలో ఉన్న అహంకారపు కన్నును తెలివిగా తొలగించారు. అయితే తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని అలా అవమానించినందుకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చేసింది. ఇక ఆమెను వెతుకుతూ సాక్షాత్తు ఆ శ్రీహరి వెంకటాద్రికి చేరుకుని 12 ఏళ్లపాటు కఠోర తపస్సు చేశాడు. ఎంత వేగంగా జరిగిపోయాయో కదా ఇదంతా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోవాలి. అసలు వెంకట అనే పదానికి అర్థమేమిటో తెలుసా? బ్రహ్మాండ భవిష్యోత్తర పురాణాల ప్రకారం ఈ కొండ పేరులోనే దాని పవిత్ర ఉద్దేశ్యం దాగి ఉంది. ప్రాచీన తమిళ పదాలైన వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేసే శక్తి అని అర్థం. అంటే అక్షరాలా ఇది పాపాలను నాశనం చేసేది. ఇది కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మనుషుల పాపాలను హరించి పవిత్రం చేసే ఒక మహా అద్భుతమైన శక్తి కేంద్రం. బాగా రగిలిన మంట కట్టెలను క్షణంలో బూడిద చేసినట్లే వెంకటేశుని దర్శనం సమస్త పాపాలను నశింపచేస్తుంది అని స్కంద పురాణంలోని 18వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ పవిత్రమైన కొండ ఎంతటి ఆధ్యాత్మిక ఆకర్షణగా మారిందో చెప్పడానికి ఈ ప్రాచీన శ్లోకం ఒక అద్భుతమైన ఉదాహరణ. స్వామి దర్శన భాగ్యం ఎంతటి శక్తివంతమైనదో ఇది మనకు తెలియజేస్తుంది. ఇక రెండవ విభాగం ఒక ఖగోళ ప్రేమ కథ, జన్మ జన్మల ప్రేమ కథ. ఆ దైవిక జంట భూమిపై తిరిగి కలుసుకున్న నాటకీయమైన ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠాన్ని విడిచి వచ్చిన లక్ష్మీదేవి తొండై మండలం అంటే నేటి తిరుచానూరు ప్రాంతాన్ని పాలిస్తున్న ఆకాశరాజు దంపతులకు పవిత్రమైన పద్మ సరోవరంలో ఒక తామర పువ్వులో అద్భుతమైన రీతిలో ఒక చిన్న శిశువుగా దర్శనమిచ్చింది. పద్మంలో ఉద్భవించింది కాబట్టే ఆమెకు పద్మావతి అని నామకరణం చేశారు. ఆ అద్భుత శిశువే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తోందంటే విశ్వ నిర్వహణలో రక్షణ మరియు కరుణల మధ్య ఉన్న ఒక అందమైన సమతుల్యతను. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల మీద కొలువైయుండి దైవిక రక్షణను చూసుకుంటుంటే ఆయనకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచానూర్లో కొలువైన పద్మావతీదేవి కరుణను వాత్సల్యాన్ని పంచుతుంటారు. ఈ ఇద్దరూ కలిసే విశ్వ ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. అదే దైవిక రుణం. అద్భుతమైన ఆ ఖగోళ వివాహానికి నిధులు ఎలా సమకూరాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడే మన పురాణాల్లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఒకటి చోటు చేసుకుంటుంది. పద్మావతీ దేవితో తన వివాహం అంగరంగ వైభవంగా జరగడానికి, అలాగే తన సంపదను నిరూపించుకోవడానికి శ్రీనివాసుడు సంపదలకు అధిపతి అయిన కుబేరుని వద్ద నుండి ఒక భారీ రుణాన్ని తీసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దైవిక రుణమే ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన ఒక ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏమిటంటే ప్రాచీన కాలంలో స్వామి తీసుకున్న ఆ పురాణ రుణానికి నేడు మనం చూస్తున్న తిరుమల హుండీ కానుకలకు ఒక ప్రత్యక్ష సంబంధముంది. అవును, భక్తుల సమర్పించే కానుకలన్నీ ఆ పవిత్ర రుణాన్ని తీర్చడానికి ప్రతీకలే. నిరంతరం కొనసాగుతున్న ఈ కానుకలను సేకరించే అతిపెద్ద హుండీలు ఒక ఆధ్యాత్మిక సమర్పణల ఆశీర్వాదాల అంతులేని చక్రాన్ని సృష్టిస్తున్నాయి. నాల్గవ విభాగం భక్తి కథలు లేదా విశ్వాసానికి ఉన్న అపారమైన శక్తి. సామాన్యులు రాజులు అనే తేడా లేకుండా స్వచ్ఛమైన భక్తికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మాట్లాడుకుందాం. స్కంద పురాణంలో అద్భుతమైన భక్తుల కథలు కనిపిస్తాయి. ఉదాహరణకు వసు అనే వేటగాడు ఎంతో అమాయకమైన స్వచ్ఛమైన భక్తితో అడవిలో దొరికే తేనె, అన్నం స్వామికి నైవేద్యంగా ఇస్తే తొండమాన్ రాజు ఏకంగా స్వర్ణ కమలాలతో పూజించి దైవిక మార్గదర్శకత్వంలో ఆలయాన్ని నిర్మించాడు. ఇక ఒక సామాన్య కుమ్మరి భక్తుడైతే ఏ ఆర్భాటం లేకుండా తన ఇంటి దగ్గరున్న బురదతో కూడిన తులసి ఆకులతోనే స్వామిని ఆరాధించాడు. ఎంత వైవిధ్యం కదా! కానీ ఈ కథలు అందించే అత్యంత హృద్యమైన సందేశం ఒక్కటే: నిజమైన భక్తి అందరినీ సమానం చేస్తుంది. ఆ పవిత్రమైన సంప్రదాయంలో భౌతిక సంపద కన్నా మనస్సులోనే స్వచ్ఛతకే ఎక్కువ విలువ. రాజు సమర్పించిన స్వర్ణ కమలాలను, అలాగే సామాన్య కుమ్మరి సమర్పించిన బురద తులసి ఆకులను ఆ స్వామివారు ఒకేలా సమానమైన కృపతో స్వీకరించారు. ఇప్పుడు 5వ విభాగం దేవుళ్ళు మరియు దినచర్య పూజలు. తిరుమల సజీవ సంప్రదాయాలు. ఈ పురాణ కథలు నేటి ఆలయ దైనందిన కార్యకలాపాలలో ఎలా ప్రతిబింబిస్తాయో విశ్లేషిద్దాం. ఈ క్రమంలో ముందుగా యాత్ర మార్గం గురించి
గురించి చూద్దాం. పురాణాలలో ఆ ఇద్దరు దైవిక మూర్తులు భౌగోళికంగా ఎలా విడిపోయారో నేటి యాత్రికుల అడుగుజాడలను కూడా అదే నిర్దేశిస్తోంది. మొదట పద్మావతి దేవి పట్ల గౌరవం చూపుతూ ఆమె కరుణను కోరుతూ తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాతే సంపూర్ణ దైవిక కృపను పొందడానికి తిరుమల కొండలను అధిరోహించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇదొక అద్భుతమైన పద్ధతి. ఆలయంలో జరిగే అపారమైన పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి ఒకే దేవుడిని 5 వేరువేరు మూర్తులుగా ఎలా ఆరాధిస్తారో ఈ పంచభేరాలు స్పష్టంగా వివరిస్తాయి. ధ్రువభేరం అంటే మూల విరాట్ నిరంతరం ఆనంద నిలయంలోనే ఉంటే, కౌతుక భేరంగా పిలిచే భోగ శ్రీనివాసులు రోజువారీ సేవలు అందుకుంటారు. స్నపన భేరం లేదా ఉగ్ర శ్రీనివాసమూర్తి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే బయటకు వస్తారు. అలాగే ఉత్సవాలకు మలయప్ప స్వామి, రోజువారీ ఆర్థిక లెక్కలు పర్యవేక్షించడానికి కొలువు శ్రీనివాస, ఇలా 5 మూర్తులకు ప్రత్యేక బాధ్యతలుంటాయి. నిజంగా అద్భుతం కదూ. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే మాట మనం వినే ఉంటాం. దాని అర్థం ఇక్కడే తెలుస్తుంది. 365 రోజుల్లో ఏకంగా 433 పండుగలు జరుగుతాయి. అంటే తిరుమలలో ప్రతిరోజు ఒక పండుగే అన్నమాట. బ్రహ్మోత్సవాల స్థాయి వేడుకలతో పాటు ఈ నిరంతర సంబరాలు ఆ దైవిక జంట కలయికను నేటికి ఘనంగా స్మరించుకునేలా చేస్తాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ కార్యకారణ సంబంధాన్ని అంతా ఒకసారి క్రోడీకరిస్తే, వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఖగోళ వివాహం నేటి ఆధునిక ఆలయ నిర్వహణను ఇంతలా ఎలా ప్రభావితం చేస్తోందన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఈ విశ్వపురాణం యొక్క సజీవ వారసత్వం మన కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రాచీన కాలంలో విష్ణువు, లక్ష్మీదేవుల తాత్కాలిక విభజన 2 వేర్వేరు భారీ ఆలయ సముదాయాలకు కారణమైంది. ఆనాడు తీసుకున్న కుబేరుని రుణం నేడు అద్భుతమైన స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించే ఒక భక్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. 12వ శతాబ్దంలో రామానుజాచార్యులు రూపొందించిన ఆచారాలే నేటికి పంచబేరాల దినచర్యను తూచా తప్పకుండా నిర్దేశిస్తున్నాయి. చివరిగా ఇది నిజంగా ఆలోచించాల్సిన అద్భుతమైన ప్రశ్న. కుబేరునికి ఉన్న ఆ దైవిక రుణం ఎప్పటికైనా పూర్తిగా తీరుతుందా, లేక వేలాది సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు సమర్పిస్తున్న ఈ అంతులేని దానధర్మాలే, దాని ద్వారా జరిగే అద్భుతమైన సేవలే మానవాళికి అసలైన ఆశీర్వాదమా? బహుశా ఈ నిరంతర ఆదాన ప్రదానాలే అసలైన దైవిక కృప కావచ్చు. ఆ పవిత్ర కొండలపై భక్తి, పురాణం మరియు మానవతా స్ఫూర్తిల కలయిక ఎప్పటికీ ఇలాగే నిల్చుంటుంది. ఈ అద్భుతమైన అంశంపై మరింత లోతుగా అన్వేషించడానికి ఈనాటి మన విశ్లేషణ ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చిందని ఆశిస్తున్నాను.